నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఈ కొటేషన్ గుర్తుందిగా. వాహనదారులను అలర్ట్ చేయడానికి రవాణా శాఖ అధికారులు ఇచ్చే సూచన. కానీ ప్రస్తుతం దీన్ని మేడిగడ్డకు కూడా వాడుకోవచ్చు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అయినప్పటికీ తాము ఏం తప్పు చేయనట్లు అది ఏదో చిన్న పొరపాట్లాగే మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ నేతలు. నిలువెల్లా నిర్లక్ష్యం, మాటల్లోనూ సమర్థత. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే తీరు, అధికారం దిగినా అదే పద్ధతి. అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా బుకాయింపు, కనీసం కొద్దిగా అయినా లేని పశ్చాత్తాపం. ఇది బీఆర్ఎస్ నేతల తీరు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మేడిగడ్డపై తేలిగ్గా మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతం కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చిన్న పొరపాట్లాగే కొట్టిపారేస్తున్నారు. తాజాగా శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా మేడిగడ్డపై మరోసారి మాట్లాడారు కేటీఆర్. అసలేమన్నారో ఒక్కసారి ఆయన మాటలోనే విందాం. నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టెయిలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మెహబూబాబాదు, మా పాలకుర్తి, దయాకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కేటీఆర్ తీరు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని అంటున్నారు. ఒక్క బ్యారేజీలో లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తం లోపభూయిష్టమేనా అని కేటీఆర్ ప్రశ్న. నిజంగానే అంత చిన్న పొరపాటు మాదిరిగా కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అంటున్నారు నిపుణులు. జనాలకి ఏమీ తెలియదనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కసారి నిపుణులు ఏమంటున్నారో గమనిద్దాం. పొలిటికల్ కామెంట్స్ అక్కడ పక్కకు పెడితే, డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ పొలిటికల్. ఇది టెక్నికల్ గా మాట్లాడితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ అనేది ఒకటి గుడ్డకాయలు అంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ పాయింటే అది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నడవాలంటే మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారానే నీళ్లు తీసుకోవడం కావాల్సి ఉంటుంది. అది మేడిగడ్డ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా కుట్టుబడినట్టే అది. ఎందుకంటే 2022లో కూడా మేడిగడ్డకు సంబంధించిన పంప్ హౌస్ కూడా అది డ్యామేజ్ అయింది. అది కూడా దాని నుండి 1 సంవత్సరం ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వలేకపోయినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది జరిగింది. కనుక ప్రాజెక్టు డ్యామేజ్ అనేది ఎసెన్షియల్. మేడిగడ్డ అనేది గుండెకాయ లాంటిది. మొత్తం మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పొట్టు కూడా నీళ్ళు రావు అక్కడికి వెళ్ళి, ఎక్సెప్ట్ ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చిన నీళ్లు కొద్దిగా తప్ప. మిగతాదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎల్లంపల్లి, మేడిగడ్డ లేని ప్రాజెక్టే లేదు. అట్లా ఇది అసలు పరిస్థితి. మేడిగడ్డ కాళేశ్వరానికి గుండెకాయ లాంటిది. ఒక్క మేడిగడ్డ కుంగడంతోనే అన్నారం, సుందెళ్లపై కూడా ప్రభావం పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి మేడిగడ్డ ప్లస్ పాయింట్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇది స్ట్రాంగ్గా ఉంటేనే అన్నారం, సుందెళ్లకు కూడా ఎలాంటి నష్టం ఉండదు. అలాంటి బ్యారేజ్ కుంగడంతో ఇప్పుడు 3 భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 3 బ్యారేజీల్లోనూ నీటిని నిల్వ ఉంచే అవకాశం లేదు. అందుకే ఈ 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అనుమతించాలంటూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి ఖాళీ చేయడం తప్పనిసరిగా పేర్కొన్న నీటిపారుదల శాఖ అన్నారం, సుందెళ్లలోనూ జలాల తరలింపుకు అనుమతివ్వాలని కోరింది. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కొంతమేర కుంగినప్పుడు నీటి నిల్వల్ని చాలా వరకు దిగువకు వదిలేశారు. అన్నారం, సుందెళ్లలోనూ కొంతమేరకు దిగువకు విడుదల చేశారు. నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అన్నారం, సుందెళ్లలోనూ మేడిగడ్డ లాంటి సమస్యలు రావచ్చని, వాటిల్లోనూ నీటిని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజీని సందర్శించిన కేంద్ర జలసంఘం బృందం కూడా నవంబర్ 14న తమ పరిశీలనలో తేలిన అంశాలను పేర్కొంటూ నీటిని ఖాళీ చేయించాలని సూచించింది. మేడిగడ్డ పూర్తయ్యే వరకు అన్నారం, సుందెళ్లలోనూ నీటిని స్టోరేజ్ చేసే అవకాశం లేదు. ఈ బ్యారేజీని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందో క్లారిటీ లేదు.
ఖర్చు కూడా ఎవరు భరిస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ భారం ప్రజలపైనే పడనుంది. గత సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజల్ని ముంచేలా చేసింది. అయినప్పటికీ తామేం తప్పు చేయలేదు అన్నట్టు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.